యోహాను శుభవార్త 12వ అధ్యాయము. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. బేత్సయ వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. చాలండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఏమిటి ఆ విషయాలంటే, సంఘము యొక్క పని ఏమిటి, సంఘమునకు ఉండవలసిన లక్షణాలు ఏంటి చెప్పండి. సంఘమునకు ఉండవలసిన కొన్ని లక్షణాలు. దేవుడు మనందరినీ కూడా సంఘముగా సమకూర్చాడు. ఎలా సమకూర్చాడు చెప్పండి? మనల్ని సంఘముగా సమకూర్చాడు. మనందరం ఏమని పిలువబడుతున్నాం? సంఘము. రేపొద్దున మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారండి అని అడుగుతారు. అడుగుతారా చెప్పండి? అడుగుతారు. మానవులందరూ అడుగుతా ఉంటారు, మీరు ఏ చర్చికి వెళ్తున్నారండి, మీది ఏ సంఘం అండి అని అడుగుతా ఉంటారు. మనది ఏ సంఘం అని చెప్పినప్పుడు మీరు చెప్తా ఉంటారు, మాదండి పరిశుద్ధాత్మ సహవాస సంఘం అండి, లేకపోతే ఇంగ్లీష్ తిరిగిన వాళ్ళు హోలీ స్పిరిట్ ఫెలోషిప్ చర్చ్ అండి మంది, మా చర్చ్ పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు అండి అని చెప్పి మీరు చక్కగా ఏం చేస్తారు చెప్పండి, చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు మనందరం దేనిగా పిలువబడతా ఉన్నాం? సంఘముగా పిలువబడుతున్నాం. మనందరము కూడా క్రీస్తును ఆరాధించే జనాంగముగా, క్రీస్తును ఆరాధించే గుంపుగా మనం పిలువబడుతున్నాం కనుక సంఘానికి కొన్ని లక్షణాలు ఉండాలి. సంఘానికి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. సంఘము ఎలాగు పడితే అలాగ ఉండడానికి వీర్లేదు. సంఘము ఎలాగు పడితే అలాగూ జీవించడానికి వీర్లేదు. సంఘము కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. సంఘము దేవుని కృపచేత వర్ధిల్లేదిగా ఉండాలి. హల్లెలూయా. సంఘము దేవుని కృపచేత వర్ధిల్లేదిగా ఉండాలి. సంఘము దేవుని యొక్క కృపను బయలుపరిచేదిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఆయన ఒక చోట ఉన్నప్పుడు ఆయనను చూడడానికి అనేకులు వస్తా ఉన్నారంటే, అనేకులు గ్రీసు దేశస్తులు అవండి, అనేకులు ఎవరిని చూడడానికి వస్తున్నారని చెప్పండి? యేసు ప్రభు వారిని చూడడానికి వస్తా ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారిని చూడడానికి వస్తా ఉన్నారు. సంఘముగా కూడిన మనము కూడా జనమందరూ ఎందుకు వస్తున్నారు? పాస్టర్ గారిని చూడడానికా చెప్పాలి, పాస్టర్ అమ్మగారిని చూడడానికా, వాళ్ళ పిల్లలను చూడడానికా ఎందుకు వస్తా ఉన్నారు జన సమూహము అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క కృపను చూడాలని. హల్లెలూయా. క్రీస్తు యొక్క కృపను చూడాలని, దేవునిలో బలపరచబడాలని, దేవునిలో అంటుకట్టబడాలని, దేవునిలో అనేకమైన సంగతులు నేర్చుకుని దానిలో బలపడాలని అనేక మంది విశ్వాసులు ఈ స్థలంలో మనందరం కూడా కూడుకుంటున్నాం. సార్వత్రిక సంఘం అంతా కూడా అంతే. ఎందుకు కూడుకుంటుందంటే క్రీస్తు కృపను అనుభవించాలని, దేవుని యొక్క కృపను పొందుకుని ముందుకు వెళ్లాలని వారు వస్తా ఉన్నారు కనుక సంఘం యొక్క బాధ్యత ఏంటంటే మనం క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. యేసుని చూపించాలి. యేసు ప్రభు వారిని మన జీవితాల్లో చూపించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడంట? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అతని జీవితంలో ఎవరిని చూపించాడు, ఎవరిని ప్రతిబింబింపచేసింది? ఆయన జీవితం అంటే క్రీస్తును ప్రతిబింబింపచేసింది. ఈ రోజు మీ జీవితాల ద్వారా ఎవరిని చూపించాలంటే లోకానికి క్రీస్తుని చూపించాలి. ఎవరిని చూపించాలి చెప్పండి? క్రీస్తుని చూపించాలి. పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఎవరిని పోలి నడుచుకున్నాడు చెప్పండి? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అందుకే ఆయన స్పష్టంగా చెప్పగలరు, నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. హల్లెలూయా. ఆయన మాదిరి చూపించాడు, ఆయన మాదిరి కనపరిచాడు. ఈరోజు సంఘముగా విశ్వాసులుగా ఉన్న మనము సమాజానికి ఎవరిని చూపించాలంటే క్రీస్తుని చూపించాలి. మనలో లోకము ఎవరిని చూడాలి చెప్పండి? క్రీస్తుని చూడాలి, యేసు ప్రభువారిని చూడాలి. మనల్ని చూడకూడదు. మనం చూసిన వారు ఎవరు కూడా మనల్ని
చూడకూడదు. మనం చచ్చిపోవాలి. మనలో ఎవరు జీవించాలి చెప్పండి? క్రీస్తు జీవించాలి. హల్లెలూయా. అనేకులు వస్తా ఉన్నారు యేసును చూడాలని, పాస్టర్ గారిని చూడాలని కాదు, విశ్వాసులను చూడాలని కాదు. ఈరోజు సంఘానికి అనేకులు వస్తారు, అన్యజనులు చూస్తున్నారు. పాస్టర్ గారిని కాదు, ఎవరిని చూస్తారు? మనలో చెప్పండి, క్రీస్తుని చూస్తారు. హల్లెలూయా. ఈరోజు మనమే ఒక సువార్తగా మార్చబడాలి. ఈరోజు మనమే ఒక పత్రికగా మార్చబడాలి. మనలో ఎవరు ప్రతిబింబించాలంటే క్రీస్తు ప్రతిబింబించాలి. హల్లెలూయా. మనం చచ్చిపోవాలన్నా, నేను అనే అహంము మనలో ఏమైపోవాలి చెప్పండి? చచ్చిపోవాలి. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో నేను అనే అహం ఉంటది. ఏమంటారు చెప్పండి? నేను, అది చచ్చిపోవాలి. క్రీస్తు జీవించాలి మనలో, ప్రభువుని చూపించాలి లోకానికి. ఈరోజు చాలా సార్లు సంఘంలో ఏం చూపిస్తా ఉంటారంటే ఆర్భాటాలు చూపిస్తా ఉంటారు. మా సంఘం ఎంత పెద్ద గొప్పదండి, లేకపోతే నా ఇల్లు అంత పెద్దదండి, లేకపోతే నాకెంత సంపద ఉందండి, లేకపోతే నాకు ఇది ఉందండి, అది ఉందని చెప్పి ఈరోజు లోకానికి ఏం చూపిస్తున్నారు మనుషులు? వారు కలిగిన దాన్ని చూపిస్తారు. క్రీస్తుని చూపిస్తున్నారా? చెప్పాలి. క్రీస్తుని చూపిస్తున్నారా? లేదు, ఆడంబరాలు చూపిస్తా ఉన్నారు, భవనాలు చూపిస్తా ఉన్నారు, వారికి ఉన్నదానంతా చూపించుకుంటున్నారు. కానీ క్రీస్తుని మాత్రము ప్రజలు చూపించలేకపోతున్నారు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఉన్న మనము మన జీవితాల ద్వారా ఎవరిని చూపించాలి అని ఆలోచన చేస్తే మన సంపాదన చూపించకూడదు. అర్థమవుతుంది కదా? మన అర్హతలు చూపించకూడదు, మనకు కలిగిన ధనధాన్యాలు చూపించకూడదు. ఏం చూపించాలంటే మనలో క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. క్రీస్తుని మనలో చూపించాలి, క్రీస్తు మనలో ప్రతిబింబించాలి. ఈరోజు సంఘానికి అనేకులు ఎందుకు వస్తారంటే మన గొప్పలు చూడడానికి. చెప్పండి, మన గొప్పలు చూడడానికి రారు. ఎవరు చూడడానికి వస్తున్నారు చెప్పండి? క్రీస్తుని చూడడానికి వస్తా ఉన్నారు. అది మనము చూపించాలి. హల్లెలూయా. యేసు ప్రభువారిని చూపించాలి, యేసు ప్రభువారిని గణపరచాలి. సంఘముకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే సంఘమంతా కలిసి యేసు ప్రభువారిని లోకానికి పరిచయం చేయాలి, యేసు ప్రభువారిని ఈ లోకానికి చూపించాలి, ఆయన త్యాగమును చూపించాలి, ఆయన చేసిన ఘనమైన కార్యములు ప్రచురించాలి, వివరించాలి. మన కార్యాలు, సొంత కార్యాలు వివరించుకోవడము. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, హిజ్కియా అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు చెప్పండి? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట. ఆయుష్ ఇస్తే అతను ఏం చూపిస్తున్నాడో తెలుసా? ఒకసారి చూడండి, ఆ మాటలు ఉంటాయి. యెషయా గ్రంథము వచ్చిన చదవండి ఒకసారి. వచ్చిన చెప్పండి. 39 చదవండి. నా కాలమందు బబులోను రాజును అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారులను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త యెషయా రాజు హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారి వచ్చి ఉన్నారని చెప్పి నీ ఇంట వారేమి చూచిరని అడగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. హల్లెలూయా. హిజ్కియా ఏం చూపిస్తున్నాడు చెప్పండి? చెప్పాలందరూ కూడా. హిజ్కియా ఏం చూపిస్తున్నాడండి? తన ఇంట్లో ఉన్న సమస్త వస్తువులు, సమస్త పదార్థాలు, తనకి కలిగి ఉన్న సంపద అంతా కూడా వచ్చిన బంధువులందరికీ కూడా చూపిస్తా ఉన్నాడంటండి. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు అనుకున్నారు? దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు.
సమస్తాన్ని అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాడు. హిజ్కియాకి నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను కదా, ఈ హిజ్కియాకు నేను 15 సంవత్సరాలు గొప్ప ఆయుష్నిచ్చి అతనుకున్న బలహీనత నుండి, రోగము నుండి విడిపించి అతని ముందుకు నడిపిస్తున్నాను కదా, ఇతను ఏం చేస్తాడని చెప్పి, ఏమి చూపిస్తాడని చెప్పి దేవుడు ఆకాశముని గమనిస్తా ఉన్నాడు. ప్రభువును చూపించవలసిన వారు, ప్రభు కార్యాలు వివరించవలసిన వారు, ప్రభు చేసిన మేలును బట్టి స్తుతించవలసిన వారు ఏం చేస్తున్నాడంటే హిజ్కియా తనకున్నవన్నీ చూపిస్తున్నాడంటే. అర్థమవుతుంది కదా మీకు? తనకున్నవన్నీ కూడా చూపిస్తా ఉన్నాడు. తన గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఎక్కడి నుంచో వచ్చారు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందంట. చనిపోవలసిన వాడు తిరిగి బ్రతికాడంట, చనిపోవలసిన వాడు తిరిగి జీవించాడంట. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు అతనికి ఇచ్చాడంట. చూసొద్దాము. మనం కూడా అర్థం వెళ్ళమా? బంధువులను, మీ స్నేహితులను, మెరుగు పొరుగు వెళ్ళండి, మీరు పలకరించండి. మీరేం చేయాలి చెప్పండి? పలకరించండి. వేదనలో ఉన్న వారి గురించి తెలిసినప్పుడు వెళ్ళండి, పర్వాలేదు. శోధనలో ఉన్నారని తెలిసినప్పుడు వెళ్ళండి, వారిని మీరు పరామర్శించండి. వారు దిగులులో ఉన్నప్పుడు ఆదరించండి. మీకేమవుదమ్మా? దేవుడు ఉన్నాడు, నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను, ఏమవుదు, తగ్గిపోతుందమ్మని ధైర్యము చెప్పే వారముగా మనం ఉందుముగాక. అందరూ చెప్పాలి, ఉందుముగాక. ఈ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మనం ఎలాగైతే మన బంధువులకి బాగోపోతే వెళ్ళి ఎలాగైతే పలకరించి వస్తామో, తెలుసుకుని వస్తామో, ఈ హిజ్కియాకి బాగోలేదని కొంతమంది రాజులకు, వారు తెలిసిన వారందరికీ విని హిజ్కియా దగ్గరికి వచ్చారండి. వచ్చినప్పుడు ఇప్పుడు హిజ్కియా ఎవరిని చూపించాలి చెప్పండి? దేవుని చూపించాలి. ఎవరైనా చచ్చిపోవలసిన రా బాబు, దేవుడు నన్ను లేవనెత్తాడయా, నేను లేవనవలసిన, నేను బ్రతకవలసిన కాదు, చచ్చిపోవలసిన. మరణకరమైన వ్యాధి నాకు కలిగింది, మరణకరమైన రోగము నాకు కలిగింది, మరణకరమైన బాధ నన్ను ఆవరించినప్పుడు దేవుడు నన్ను ముట్టాడు, బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు అని చెప్పవలసింది పోయి పలకరించడానికి వచ్చిన అందరికి ఏం చూపిస్తున్నాడని చెప్పండి? వాళ్ళ ఇంట్లో అన్ని కూడా చూపిస్తున్నాడంట. తన బంగారాన్ని చూపిస్తున్నాడంట, తనకున్నటువంటి సంపదలు చూపిస్తున్నాడంట, తనకున్న వస్త్రాలు చూపిస్తున్నాడంట, తనకున్న యుద్ధాయుధాలు చూపిస్తున్నాడంట, తన రాజ్యంలో ఉన్న తన కట్టడాలన్నీ చూపిస్తున్నాడంట. కానీ ఒక్కరికి కూడా దేవుని శక్తిని చూపించట్లేదండి. హల్లెలూయా. దేవుడు నన్ను బాగు చేశాడనే మాట చెప్పట్లేదు, దేవుడు నన్ను లేవనెత్తాడనే మాట చెప్పట్లేదు. నా దీన దశలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఆశీర్వదించడే మాట చెప్పడం లేదు. చాలా మంది వారి జీవితాల్లో దేవుని చూపించరండి, దేవుణ్ణి చూపించరు. గొప్పలు చూపిస్తా ఉంటారు, వారి సంపదలు చూపిస్తూ ఉంటారు, వారి ఆడంబరాలు చూపిస్తూ ఉంటారు, వారు కలిగిన దాన్ని చూపిస్తారు. ఉదయకాల సమయం మీద వాక్యం వచ్చిన మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము సంఘం అయితే ఎవరిని చూపించాలి చెప్పండి? క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. సంఘం అయితే క్రీస్తుని చూపించాలి. సంఘం అయితే క్రీస్తు యొక్క శక్తిని చూపించాలి, ఆయన బలమును చూపించాలి, ఆయన కార్యములను చూపించాలి, ఆయన కార్యములను చూపించాలి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వారిని చూడడానికి అనేకులు వస్తా ఉన్నారు. ఆయనకి ఎవరిని చూపించాలి? మనం క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. సంఘానికి ఎవరైనా కొత్త విశ్వాసం వచ్చారనుకోండి, వారికి ఎవరిని చూపించాలి? క్రీస్తుని చూపించాలి. మనకున్న వస్త్రాలు కాదు, మనకున్న వస్త్రాలు, మనకున్న సంపదలు కాదు, క్రీస్తు ప్రేమను మనము చూపించే వారముగా ఉందుముగాక. అందరూ చెప్పాలి ఆమేన్, అందరూ చెప్పాలి ఆమేన్, సంతోషంగా చెప్పాలి ఆమేన్. హిజ్కియా తన సంపదలు చూపిస్తావు, తద్వారా ఏమైందో చూడండి ఒకసారి. అక్కడ రాయబడిన మాట, ప్రవక్తను పంపించాడు దేవుడు. చూశాడు దేవుడు, ఏం చెప్తాడా? బాగు చేశాను కదా, స్వస్థపరిచాను కదా, గణపరిచాను కదా, లేవనెత్తాను కదా, సకల ఈవులు వీరికి అనుగ్రహిస్తున్నాను కదా, వీరు ఏం చెప్పుతారని దేవుడు చూస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించింది ఎందుకంటే ఆయన కార్యములు వివరిస్తాను. అర్థమైందండి? దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడో తెలుసా? చెప్పండి, ఎందుకు ఆశీర్వదిస్తాడు? మనం గొప్పలు చెప్పుకుంటామని కాదు, దేవుని కార్యాలు చెప్పాలి వివరిస్తాడానికి. అందరూ చెప్పండి, దేవుని కార్యాలు వివరించడానికి, దేవుని కార్యాలు ప్రచురించడానికి,
దేవుని మహిమను, శక్తిని అనేకులకు వివరించడానికి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. పడిన స్థితి నుండి లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, మేలుల చేత నింపుతాడు. ఎందుకు చెప్పండి? మనం గొప్పలం అయిపోతామనా? మనం గొప్పలు చెప్పుకుని తిరుగుతామనా? కాదు. దేవుని కార్యాలు ప్రచురపరచడానికి. హల్లెలూయా. దేవుని కార్యాలు ఇతరులకు వినిపింపచేయడానికి, దేవుని కార్యాలు ఇతరులకు వినిపించి చూపించి ప్రభు దగ్గరికి నువ్వు అనేకులను తీసుకొస్తావని దేవుని ఏం చేస్తాడో తెలుసా? పడిన స్థితి నుండి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆ స్థితిలో మీరు ఏం చేయాలి? క్రీస్తుని చూపించాలి. సంగమా, యేసు ప్రభువుని చూపించాలి అన్యజనులకు. అన్యజనులకు ఎవరిని చూపించాలి చెప్పండి? యేసు ప్రభువుని చూపించాలి. ఆయన కార్యములు వివరించాలి, ఆయన కార్యములు ప్రచురపరచాలి. దేవుడు చేసిన సమస్తాన్ని కూడా మానవులకు వివరించాలి. ఇదే మన పని తప్ప ఇంకో పని మనకి చెప్పండి లేనే లేదు. హల్లెలూయా. సంఘముగా కూడుకుంటున్నాం మనము. సంఘములోకి అనేకులు ఎందుకు వస్తారు చెప్పండి? పాస్టర్ గారిని చూడడానికి కాదు, పాస్టర్ గారు చూడడానికి కాదు, బరకాలు చూడడానికి కాదు. ఎందుకు వస్తారు చెప్పండి? క్రీస్తుని చూడడానికి వస్తారు. హల్లెలూయా. దేవుని శక్తిని చూడడానికి వస్తారు, దేవుని మహిమను చూడడానికి వస్తారు, దేవుని మహిమను వారు అనుభవించడానికి వస్తారు. ఇప్పుడు మనం ఏం ప్రచురపరచాలి చెప్పాలి? మనం ఏం ప్రచురపరచాలి? క్రీస్తు ప్రేమను ప్రచురపరచాలి, క్రీస్తు కార్యములను ప్రచురపరచాలి. అనవసరమైన టాకింగ్స్ అని ఈ మాటలిని కొత్తగా వచ్చిన అంజుడు అనుకుంటాడు, ఇదేంట్రా బాబెల్లా, వీళ్ళు ఒక్కరిలో కూడా ఆత్మీయత చెప్పండి, ఆత్మీయత లేదు, వీళ్ళు ఒకరికి కూడా క్రీస్తు ప్రేమ లేదు. నోరు తెరుస్తుంటే అన్యజనుల కంటే చెప్పండి, అన్యజనుల కంటే అనవసరమైన మాటలు. ఈరోజు చాలా మంది క్రీస్తుని చూపించట్లేదు. సంఘంలో క్రీస్తు యొక్క శక్తిని మనం ప్రచురపరచుదుము గాక, క్రీస్తును చూపించుదుము గాక. అంటే క్రీస్తుని పోలి నడుచుకుంటాం. మనము ఎలా ఉండాలో ఒక్క 3 విషయాలు 5 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. నిర్మాకాండము 33:15 త్వరగా చదువు. మనం క్రీస్తుని పోలి నడుచుకుని ఈ లోకంలో జీవించాలంటే మనం ఎలా ఉండాలో, క్రియ లక్షణాలు కలిగి ఉండాలో కొన్ని విషయాలు 3 విషయాలు మీకు జ్ఞాపకం. నిర్గమకాండము 33:15 చదవండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము. నీ కటాక్షము కలిగినదని దేని వల్ల తెలియను? నీవు మాతో వచ్చిన వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవా మేము ముందుకు కొనసాగాలంటే నువ్వు మాతో కూడా రావాలి, నీ సన్నిధి మాతో కూడా ఉండాలి. ఏమన్నా చెప్పండి, ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటే మనం ఏమవుతామో తెలుసా? ప్రత్యేకించబడగలుగుతాం. అందరూ చెప్పండి, ఏం చేయాలి? మనము ప్రత్యేకించబడాలి. ఏం చేయాలి చెప్పండి? అందరూ కూడా ప్రత్యేకించబడాలి. ఈ లోకంలో మీరు ఏమై ఉండాలి? ప్రత్యేకింపబడిన వారుగా ఉండురుగా. నేను ప్రత్యేకమనే ఒక విధానంలోనికి మనం వచ్చేదుము గాక, ఒక ప్రత్యేకమైన స్థితిలోనికి మనం రావాలి. మోషే అంటున్నాడు, దేవా నీ సన్నిధి మాకు తోడుగా వస్తే తప్ప మేము ముందుకి వెళ్ళనే వెళ్ళము. నీ సన్నిధి మాలో ఎప్పుడైతే ఉంటుందో మేము అనేకులలో ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాడండి. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని. మనం ఏమన్నా చెప్పండి, దేవుని బిడ్డలకి ఎలా ఉండాలి? మనం చెప్పాలి. అందరూ కూడా అందరూ చెప్పలేక మనసుతో మీరు ఎలా ఉండాలి? స్పెషల్ గా ఉండాలి. చెప్పాలి. మీరందరూ ఎలా ఉండాలి? స్పెషల్ గా ఉండాలి. మీరందరూ ప్రత్యేకంగా ఉండాలనరా. చూడండి, అపోస్తుల కార్య గ్రంథంలో ఒక మాట, చక్కని మాట ఉంటుంది, అది చెప్తాను నేను త్వరగా. అపోస్తుల కార్య గ్రంథము, అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం చదువుతాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై
రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలంటే ఒక ప్రత్యేకమైన విధానం. అపోస్తలులు బోధిస్తా ఉన్నారు. ఏమని తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. మూర్ఖులనే మాట పుట్టినోట్లు ఏమని చూడండి. ఎవరికి ప్రత్యేకమైపోయినా మనం చెప్పండి. చెప్పాలి అందరూ కూడా మాట్లాడుతుంది. మీరు ఎవరు కూడా ఈ లోకంలోనే ఎలా ఉండాలి? మూర్ఖతరం నుండి, మూర్ఖులకు ప్రజల నుండి, దైవ శక్తిని గ్రహించలేని వారు, దైవ మహిమను చూడలేని వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారిలో మనము దేవుని మహిమ చేత నింపబడి ప్రత్యేకించబడుదుముగాక. మూర్ఖులకు ఈ తరము వారికి వేరవుదుముగాక. అందరూ చెప్పాలి, వేరవుదుముగాక. మూర్ఖ తరములను వేరవ్వాలి. ఈ లోకములు వేరే దేవుని కృప చేత నింపబడుదుముగాక. మొట్టమొదటిగా దేవుని పోలు నడుచుకున్న మనం ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటిగానే ప్రత్యేకించబడాలి. అందరూ చెప్పండి, ఏం చేయమని? మనం ప్రత్యేకించాలి. లోకము నుండి మనం ఏమవ్వాలి? వేరైపోవాలి. హల్లెలూయా. లోక ఆశ నుండి మనం ఏమైపోవాలి చెప్పండి? వేరైపోవాలి. దేవుని ప్రజగా మనం జీవించాలి. దేవుని మహిమ చేత మనం నడవాలి. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంది కనుక ఒక ప్రత్యేకమైన రీతిలో మన ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. యోహాను శుభవార్త 17వ అధ్యాయము. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నంపునట్లు ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. వాక్యము విన్న వారందరూ కూడా రెండవది ఏమవ్వాలని చెప్పండి? ఏకమై ఉండాలి. ఏమన్నారు చెప్పండి? ఏకమై ఉండాలి. యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున ఎవరైతే వాక్యం విని విశ్వాసం ఉంచుతున్నారో వారు కూడా ఏకమై ఉన్నట్లుగా ప్రభు వారి కొరకు ఏం చేయడు చెప్పండి? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. సంఘము మొట్టమొదటిగా ప్రత్యేకించబడాలి. రెండవదిగా ఏకమై ఉండాలి. ఏకమై అంటే ఏం చెప్పండి? ఒకే మాట మీద ఉన్నారు. ఐక్యత వేరు. ఇప్పుడు మనందరం ఐక్యంగా ఒకే సంఘంగా ఉన్నాం కదా. మనందరం ఎలాగ ఉన్నాం చెప్పండి? ఇప్పుడు ఐక్యంగా ఉన్నాం. ఇది ఐక్యత అంటారు. ఇది ప్రభు చెప్తుంది ఏకమై ఉండాలి. ఏమైనా చెప్పండి? ఏకమై ఉండాలి. ఒకే తాటి మీద ఉండాలి. ఒకే ఆలోచనలో ఉండాలి. ఒకే మనసులో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏక తాటి మీదకి వచ్చి ఎలాగైతే కానాను ప్రయాణం వారు మొదలు పెట్టారో సంఘముకు ఉండవలసిన 2 లక్షణం ఏంటో తెలుసా? ఏకమై ఉండాలి. హల్లెలూయా. ఒకే మాట మీద ఉండాలి. దైవజనుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట మీద మీరు అందరూ కూడా చెప్పండి. దైవజనుడు ఒక మాట ప్రకటించినప్పుడు ఆ మాట మీద మీరు అందరూ కూడా భిన్న స్వరాలు వినిపించకూడదు. భిన్న స్వరాలు వినబడుతున్నాయంటే మీరు ఏకమై లేరు, వేరుగా ఉన్నారు. ఒక పొట్టిలోంచి ఒక కట్టి తీసి పక్కకు పెడితే ఏమైపోతుంది చెప్పండి? చెప్పాలి. పొయ్యిలో ఉన్న కట్టె, బగబగ మండుతున్న కట్టె ఒక కట్టి తీసి పక్కకు పెట్టారని కూడా ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి. అందరూ కూడా తిరుగుతుందా? ఆరిపోయి పోగొచ్చారు. అవునే కదా? ఆరిపోయి ఏమొచ్చారు చెప్పండి? పోగొచ్చారు. ఏకమై ఉండాలి. సంగమా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామని చెప్పుకుంటున్నాం. మనలో ఏకత్వం ఉండును గాక. ఒకే మాట మీద ఉందము గాక. ఏకత్వము కలిగి మనం జీవించదము గాక. మన నిర్ణయాలు కూడా ఏకత్వము కలిగి ఉండాలి. ఈరోజు గలిబిని సాతానుడు తీసుకొస్తా ఉన్నాడు. తద్వారా దేవుని కృపను వారు కోల్పోతా ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్య దగ్గర చదవాలి కదా. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 44వ వచనం చదువుతాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చరాస్తులు అమ్మి
అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుకుని. హల్లెలూయా. ఆదిమ సంఘం అంటండి ఎలాగుందో తెలుసా? ఏక మనస్సు. ప్రతిరోజు కూడుకున్నారంట. వారానికి ఒకసారి కూడుకుంటాకే మనకే చెప్పండి. వారానికి ఒకసారి కూడా ఎన్ని తగువులు, ఎన్ని మనస్పర్ధలు. రోజు కూడుకుంటే చెప్పండి, ఊళ్ళో కొట్టుకుంటే మీకు సంగతి కూడుకున్నారంట. వారానికి ఒకసారి అండి, అనుదినము. అందరూ చెప్పండి, అనుదినము. వాళ్ళు కూడుకుని వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో చెప్పనా? ప్రభువును స్తుతించడం. ఇంటింటా కూడుకుని ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. తద్వారా వారి జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? 47వ వచనం చదవండి. ఆనందము నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకుంటున్నారు. హల్లెలూయా. వారు దేవుని కృప చేత నింపబడి వారు కలుసుకుంటున్న ప్రతిసారి కూడా, ఏక మనసుతో కలుసుకున్న ప్రతిసారి కూడా ఆనందిస్తా ఉన్నారు. మీరు ఎంతమంది ఆనందించగలుగుతున్నారు దేవుని కృపను? దేవుని సన్నిధి ఎంతమంది ఆనందించగలుగుతున్నారు? దేవుని సన్నిధిలో ఎంతమంది సంతోషించగలుగుతున్నారు? దేవుని సన్నిధిలో ఎంతమంది బలము పొందుకోగలుగుతున్నారు? ఇక్కడికి వచ్చి బలం పొందుకుని వెళ్తున్నారా, బలహీనులు వెళ్తున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఆనందంతో వెళ్తున్నారా, నిష్ఠూరంతో వెళ్తున్నారా? మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు నిష్ఠూరాలు కలుగుతున్నాయి? ఎందుకు బాధలు కలుగుతున్నాయి? అంటే ఒకటే మాట, ఏక మనసు లేకపోతే. దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆనందంతో ఇంటికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు మోసుకుంటూ ఇంటికి వెళ్ళాలి. అలాగుండాలంటే రెండవదిగా క్రీస్తుని పోలి వెంబడుస్తున్న మనం ఏముండాలి చెప్పండి? చెప్పాలి, ఏక మనసు కలిగి ఉండాలి. యేసయ్య మాట నేనేనాలి, అర్థమవుతుంది కదా? నా మాట చెప్పాలి అందరూ కూడా మీరే. ఇది సంఘం. నేను ఎవరి మాట వినాలి? మీ మాట వినకూడదు. దేవుడి మాట వినాలి. నేను మీ మాట విన్నానా ఇంక నాకు గుండె. నేను ప్రభుకు లోపడుతున్నాను. సంగమా, మీరు దైవజనుడికి లోపడాలి. దైవజనుడికి విధేయుడు అయి ఉండాలి. ఏక మనసులోనికి రావాలి. నేను క్రీస్తు ద్వారా ప్రత్యక్షత పొందుకుని నేను మీకు బోధించినప్పుడు దైవజనుడు నా మంచి కొరకే చెప్తాడు, నా మేలు కొరకే చెప్తాడు, నా బాగా ఆయన ఆశిస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎదురుగాక ఏ పాస్టర్ కూడా మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించాడు. ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? మార్గంలోనికి నడిపిస్తాడు. కనుక బోధకుని యొక్క మాటకు మీరు ఏక మనసులో ఎదురుగాక, అప్పుడే మీరు క్రీస్తుని పోలి నడుచుకున్న వారిగా ఈ లోకంలో. యోహాను సువార్త 13:34 చదివి ముగించేస్తుంది. అయిపోయింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి వల్లప్పుడు ప్రేమ గల వారు అయిన యెడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంటండి. హల్లెలూయా. ఎప్పుడు మీరు అందరూ దేవుని బిడ్డలను తెలుసుకుంటారంటే మీలో ఒకరి యెడల ఒకరికి ఏముండాలి చెప్పండి? ద్వేషం ఉండాలి. మీరు దేవుని పిల్లలని అందరూ తెలుసుకోవాలంటే మీలో ఒకరి మీద ఒకరికి ఏముండాలి? ద్వేషం ఉండాలి, కక్షలు ఉండాలి, క్రోధాలు ఉండాలి. ప్రేమ కలిగిన వారిగా ఉందము కాక. ప్రేమ అంటే అనేక దోషాలను కప్పుతుంది. ఏం చెప్పండి? ప్రేమ కలిగి ఉంటే మీరు అనేకులను సహించగలుగుతారు, భరించగలుగుతారు, ఒకరినొకరు క్షమించుకోగలుగుతారు. ఏం చేయగలరు చెప్పండి? ఒకరికొకరు క్షమించుకోవాలి. ప్రేమ లేకపోతే అక్కడ క్షమాపణ ఉండదు. ప్రేమ లేకపోతే భరించుకోలేదు. ప్రేమ లేకపోతే ఏం చేయాలని చెప్పండి? సహించుకోలేదు. ప్రేమ కలిగిన వారుగా ముందుగా తల వంచండి, ప్రార్థన చేసి ముగిస్తాం. తల వంచండి, ప్రార్థన చేసి ముగిస్తాం.